బనకచర్లపై చర్చ జరిగిందని కమిటీ వేస్తారని మంత్రి నిమ్మల చెప్పారని హరీష్ రావు తెలిపారు. మరి బనకచర్లపై చర్చే లేదని సీఎం రేవంత్ ఎలా చెప్పారంటూ ప్రశ్నించారు. కేటీఆర్ ప్రెస్ క్లబ్కి చర్చకు రమ్మంటే రేవంత్ రాలేదన్నారు. పబ్లకు దూరం అయితే ఢిల్లీలో హోటల్లో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారంటూ అన్నారు. బనకచర్ల ఎజెండా ఉంటే చర్చలకు పోమని లీకులు ఇచ్చారన్నారు. మరి చర్చలకు అర్ధరాత్రి ఎందుకు వెళ్లారంటూ అన్నారు. ఏం చీకటి ఒప్పందాలు జరిగాయని హరీష్ రావు విమర్శించారు. ఇదే రేవంత్ రెడ్డి గారు నిన్న ఏం లీక్ ఇచ్చారు, అన్ని పత్రికలు మీరే సాక్ష్యం. సీఎంఓ ఆఫీస్ నుంచి మీ అందరికీ లీక్ వచ్చిందా లేదా? ఏపీకి జలక్ ఏదో పెట్టే కదా, షాక్ జలక్ అన్నాడు, షాక్ అని రకరకాలుగా మీ అందరికీ పెట్టారు. సీఎంఓ నుంచి అఫీషియల్ గా మీ అందరికి ఇచ్చారు. బనకచర్లపై బాబు మీటింగ్ పెడితే ఢిల్లీ మీటింగ్కి వెళ్లేదే లేదు, బాయ్కాట్ చేస్తాము అని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి మరి నేను అర్ధరాత్రి పూట పరుగున ఎందుకు ఢిల్లీకి పోయినట్టు, మధ్యాహ్నమేమో ఆంధ్రప్రదేశ్కు షాకు, బనకచర్ల ఎజెండా ఉంటే మేము మీటింగ్కే బాయ్కాట్ చేస్తాము అని చెప్పి లీకులు ఇచ్చారు. మరి రాత్రి జరిగిన చీకటి ఒప్పందం ఏంది? ఎందుకు అంత అర్ధరాత్రి పూట ఢిల్లీకి పరుగున పోయినావు? బనకచర్ల ఎజెండా ఉన్న మీటింగ్లో ఎందుకు పాల్గొన్నారో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కు వెళ్ళి చర్చకు రేవంత్ రెడ్డి గారు విసిన సవాల్ను స్వీకరించి ఆహ్వానిస్తే ముఖం చాటేసిండ్రు మనందరికీ తెలుసు. సరే, ముఖం చాటేయడమే కాకుండా మేము క్లబ్లకు, పబ్బులకు, 5 స్టార్ హోటళ్లకు మేము రాము కదా అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారు? 7 స్టార్ హోటల్ లీలా ప్యాలెస్లో పెట్టారు. నేను అడుగుతున్నా, మీకు ఢిల్లీలో మన తెలంగాణ భవన్, మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ ఆఫీస్ ఉంది, మనకు ఒక భవన్ ఉంది, తెలంగాణ భవన్ ఉంది. అండ్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అధికారిక నివాసం ఉంది. యూ కెన్ హోల్డ్ ద ప్రెస్ మీట్ ఐదర్ ఎట్ యువర్ రెసిడెన్స్ ఆర్ ఎట్ తెలంగాణ భవన్. మరి నువ్వు క్లబ్లకు, పబ్బులకు దూరం అయ్యేది ఉంటే, 7 స్టార్ హోటళ్లకు దూరం అయ్యేది ఉంటే ఎందుకు లీలా ప్యాలెస్లో పెట్టారు? అంటే ముఖ్యమంత్రి గారు మాటలకు చేతలకు పొంతన ఉండదు అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది.